నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ జాబితా ప్రక్రియను నిర్ణీత గడువులోకి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్. ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించడంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మహానాయకుడిగా గుర్తింపు పొందిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ జాబితా ప్రక్రియను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు అన్నారు. స్థానికంగా గల రైల్వే స్టేషన్ రోడ్లో ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2002లో ఎక్కడ ఉన్నారు, ఓటు ఎక్కడ వేశారు మొదలగు వివరాలని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ఏమైనా తెలుసా, బిఎల్ఓ ఏం చేస్తున్నారో మీకు అవగాహన ఉందని ఆయన ఓటర్ను అడిగారు. బిఎల్ఓ మీ ఇంటికి ఎన్యుమరేషన్ ఫారం తీసుకొచ్చారా, ఫారాన్ని ఎలా నింపాలో పూర్తి వివరాలు తెలియజేశారా, అవసరమైన పత్రాల గురించి వివరించారా అని ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ యొక్క మ్యాపింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం బాపట్ల మండల రెవెన్యూ అధికారి కార్యాలయం రోడ్లోని 12వ వార్డు సచివాలయం, తాలింఖానా ప్రాంతంలోని 10వ వార్డు సచివాలయం, ఉప్పరపాలెంలోని 4వ వార్డు సచివాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తనిఖీ చేశారు. 2002 ఓటర్ జాబితాతో 2025 ఓటర్ జాబితాతో మ్యాపింగ్ పూర్తయినటువంటి ఎన్యుమరేషన్ ఫారాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించిన యాప్ నందు నమోదు వివరాలని ఆయన అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు రోజుకు 85 మ్యాపింగ్ చేస్తూ 100% పూర్తి చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూపర్వైజర్లకు, బిఎల్ఓలకు పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ హరికుమార్, మున్సిపల్ కమిషనర్ హాసిని, సూపర్వైజర్, బిఎల్ఓలు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసమే ప్రభుత్వం స్వచ్ఛపదం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని డిప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం జాతీయ రహదారిపై స్వచ్ఛపదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. పారిశుద్ధ్య వాహనాలు ప్రతిరోజు తమ గృహాలకు వస్తోందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు చెత్త ఇచ్చేటప్పుడు తడిపొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారవేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేపట్టినటువంటి ప్రతి బుధవారం స్వచ్ఛపదం కార్యక్రమం ఈరోజు కర్లపాలెం మెయిన్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమనగా, మీ ఇంటి దగ్గరికి రిక్షాలు, ట్రాక్టర్లు వస్తున్నాయి. మీరు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాల్సిన పొడి చెత్త తీసుకొచ్చి ఇలా రోడ్ల మీద పడేస్తే అంత చండాలంగా ఉంటుంది. అట్లాగా అపశుభ్రత అనేది అనారోగ్య కారణాలు కూడా కారణం అవుతుంది. కాబట్టి ఇట్లా రోడ్లమ్మటి పడేయకుండా మీ ఇంటికి వచ్చిన ట్రాక్టర్ వారికి గ్రీన్ అంబాసిడర్లకి ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాను. పిఠలవానిపాలెం మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దెందుకూరి సీతారామరాజు, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ చేబ్రోలు కృపానందం, రాష్ట్ర ఎస్సీ నాయకులు మండే విజయ్ కుమార్ పాల్గొని వైఎస్ఆర్కి ప్రజాసేవలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పాలన, రైతులు, పేదల సంక్షేమానికి చేసిన సేవల్ని కొనియాడుతూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షులు షేక్ మౌలాలి, మండే విజయ్ కుమార్, పారిధన జయరావు, ఉపాధ్యక్షులు మురళి, బోలగాడు సుబ్బారావు, వాల్ శివారెడ్డి, ప్రసన్నరాజు, మహమ్మద్ మునీర్ తదితరులు ఉన్నారు. బాపట్ల జిల్లా పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 216పై కారు ఢీకొని మృతి చెందిన వ్యక్తి చందోలు గ్రామవాసిగా తెలిసింది. ఈ మేరకు చందోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ దుర్మార్గమైన చర్య అని, అటువంటి వారిని సహించేది లేదని జనసేన పార్టీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ అన్నారు. బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిండు అసెంబ్లీ సమావేశంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను భయంకరంగా విమర్శిస్తూ అసభ్య పదజాలంతో దూషించడం కనిపించలేదని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అన్న మాటలకు సమాధానం చెబుతూ ఏదో మాట్లాడాడని పవన్ కళ్యాణ్ మీద ప్రచారం చేయడం సమంజసం కాదని, ఇదే విధంగా కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైన ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని కళ్యాణ్ను విడదీయడం ఎవరి తరం కాదని, ప్రలోభాలకు ఎవరు లొంగరని, మార్చేసే చప్పట్లకు ఎవరు భయపడరని అన్నారు. పవన్ కళ్యాణ్ పైన ఒక రకమైన కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, రేపల్ల నియోజకవర్గ సమన్వయకర్త భాస్కర్ రావు, సీనియర్ నాయకులు శివరాం ప్రసాద్, గోపాలం లక్ష్మి, కళ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది అన్న ఒక కారణంతో
సభలు పెట్టి సమావేశాలు నిర్వహించి కేవలం పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి దళిత క్రైస్తవులకి మధ్య ఒక విభేదాలు సృష్టించాలి అన్న లక్ష్యంతో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దన్నుతోటి వాళ్ళ సపోర్ట్ తోటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రకరకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ చివరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మేము ఎలా అయినా మాట్లాడవచ్చు అని చెప్పి రాజ్యాంగానికి కొత్త భాష్యాలు చెప్తా వాళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. సో ఎందుకు వైసీపీ కుట్రని దీన్ని చెప్తా ఉన్నామంటే, గత కొద్ది రోజుల ముందు ఎవరైతే ఏలూరులో దళిత క్రైస్తవుల శంకరరావు అని ఒక సభ పెట్టి ఆ సభలో దళిత క్రైస్తవులకు సంబంధించిన ఏ హక్కు గురించి కానీ ఏ సమస్య గురించి కానీ లేకపోతే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించబోతా ఉన్నాం, దీనికి మేము ఈ యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం, ఈ డిక్లరేషన్ తీసుకున్నాం ఈ సభ ద్వారా అని చెప్పి ఎవరు చెప్పకుండా కేవలం ఆ సభ నుంచి జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మాజీ న్యాయమూర్తి, ఇప్పుడు న్యాయవాదిగా ప్రచారంలో ఉన్నాడు. ఆయన ఆ వేదిక మీద ఉన్నటువంటి రావణ్ అనే అతను ఒక యూట్యూబరు, అలాగే కేఎస్ ప్రసాద్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పొలిటికల్ అనలిస్ట్, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు అక్కడ ఆ వేదిక చూస్తే మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు కదా, మేము మాట్లాడితే తప్పేంటి, ఈ విధంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఈ కుట్రలో ఎవరెవరు పాలు పంచుకున్నారు, ఎవరెవరు భాగస్వాములు ఈ కుట్రలు అంటే, మద్దతు ఇస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, ముందుంది కార్యక్రమం నడిపిస్తుంది అయితే జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి జేపీ భారత్ పార్టీ అధ్యక్షుడు, యూట్యూబర్గా ఈ మధ్య ప్రచారంలో ఉన్నటువంటి రావణ్ అలియాస్ బచ్చలపూరి జోసెఫ్ అనే వ్యక్తి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. ఎందుకు వీళ్ళు కుట్ర చేస్తున్నారు, దానికి మీ దగ్గర బేస్ ఏముందని చెప్పి మీరు అడగొచ్చు. దానికి కారణాలు కూడా నేను మీకు వివరిస్తాను. ఈరోజు ఈ ముగ్గురు పేర్లు నేను ఏవైతే చెప్పానో వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అక్కసు, విద్వేషం, ఆయన అంటే ఒక కడుపు మంట. ఎందుకు కడుపు మంట? 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేయడంలో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారు అభిమానించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి ఆ స్థాయికి పడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అక్కసు తీర్చుకోవాలి. వేరేం చేశారు వీళ్ళు అక్కసు తీర్చుకోవడానికి? అధికారం వచ్చిన కొత్తలో నుంచి ఒక ప్రభుత్వ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇష్టపడో అభిమానించో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈయనేమంటాడు మీడియా ముందుకు వచ్చి, నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టని అని అంటాడు, సుప్రీంకోర్టుకైనా వెళ్తానంటాడు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడానికి రూల్స్ లేవని కూడా చెప్తారు. సరే, పెట్టాలని చెప్పి రూల్ లేదు, పెట్టకూడదని చెప్పి రూల్ లేదు కదా. అభిమానం ఉంటే పెట్టుకోవచ్చు, దానివల్ల ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంది, ప్రజాస్వామ్యానికి వచ్చిన ఇబ్బంది ఏంది అంటే ఇది కేవలం కడుపుమంట. రకరకాల సందర్భాల్లో జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మీడియా ద్వారా మనం అందరం కూడా చూసాం. ఏమంటాడు ఈయన, పవన్ కళ్యాణ్ గారు గౌరవప్రదంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఉంటే, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఆయన ఏదో సినిమాలో అంటే ప్యాంటు మీద ఇంకో ప్యాంట్ వేసి డ్యాన్స్ చేశాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వగాలేదు, నేను అవ్వకూడదా? ఏదైనా అది యాక్సెప్ట్ చేసేటువంటి భాషనా అది? జడా శ్రావణ్ కుమార్ చెప్తాడు, నేను రాజ్యాంగాన్ని అవపోసన పట్టాను అంటాడు. అవపోసన పడితే రాజ్యాంగం చెప్పిందా మాట్లాడమని? ఇట్లా అంటే సినిమాల్లో నటిస్తే ఒక పాత్ర, ఆ పాత్రకి ఏ విధంగా నటించాలో ఆ విధంగా నటిస్తారు, ఏ విధంగా వస్త్రధారణ ఉండాలో ఆ విధంగా వస్త్రధారణ వేసుకుంటారు. దానికి రాజకీయాల్లో ఉండకూడదని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఉప ముఖ్యమంత్రి అయ్యి అర్హత లేదంటాడు ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి. ఏమైనా సిగ్గుందని కొంచెం అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకో సందర్భంలో అంటాడు ఈయన మొన్న ఏలూరు వేదిక నుంచి ఏమంటాడు, 10వ తరగతి పాస్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాగాలి అంటే జడ్జి చదివాడంట. ఎవరైనా జడ్జి చదువుతారండి? జడ్జి చదువుతారా? లా చదివిన తర్వాత ఏదో పరీక్షలు రాసి అదృష్టం బాగుంటే జడ్జి అవుతారు. జడ్జి చదివాడంట ఆయన. బుర్ర తక్కువ సన్నాసులు వీళ్ళంతా. రాజ్యాంగం చదివా, మేము రాజ్యాంగం అవపోసన పట్టామని చెప్పి కేవలం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శ చేయడానికి, దూషించడానికి, వారి కుటుంబ సభ్యుల్ని అసభ్యకరంగా మాట్లాడడానికి ఒక సభ పెట్టుకుంటారు. ఆ సభకు ఎవరు వస్తారు?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాయని బాపట్ల నియోజకవర్గం వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి వేడుకలు మాడు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని బాపట్ల కర్లపాలెం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పంచిపెట్టారు. ఆయా చోట్ల కార్యకర్తలు బాణసంచో కాల్చి మాడు సుబ్రహ్మణ్యం నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ, 108 డ్వాక్రా రుణమాఫీ, జలయజ్ఞం కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షేక్ షంషేర్, తాతపూడి మనోహర్, ఆట్ల నాగిరెడ్డి, ఇమ్రాన్, గరిగంటి కిరణ్, మాడ బ్రహ్మయ్య, ఏనుకుల కేశవరెడ్డి, పిండబోయిన నాగరాజు, మరి చిన్న కుంభ గోపి, మున్నం షణ్ముఖ, షరీషా, ఎలమందరెడ్డి, పులుగు ఏడుకొండలు రెడ్డి, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పించడం జరిగినది. రాజశేఖర రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల కష్ట నష్టాలు, వారి యొక్క బాధలు తెలుసుకోవడానికి 2004లో ముఖ్యమంత్రి అవ్వకముందు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రతో ఏ వర్గానికి ఏ కష్టం ఉన్నదనేది ఆయన తెలుసుకోవడం జరిగినది. ప్రతి ఒక్కరి కష్టాలు, రైతుల కష్టాలు, మహిళల కష్టాలు, విద్యార్థుల కష్టాలు ప్రతి ఒక్కటి కూడాను తెలుసుకొని వారికి ఏమేమి అవసరం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక్కరే ప్రజల కష్టాలు తీర్చగలిగిన మహానాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 108 మరియు రైతు బంధు, రైతు రుణమాఫీ, మహిళలకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వీళ్ళకి విద్యార్థులకి ఆరోగ్యశ్రీ, అన్ని రకాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేయగలిగిన ఏకైక మనగాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కాలంలో ప్రతి ఒక్కరి కష్టాలు తీరినాయి. అలాగే వారి ముద్దుల తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి ఆయన కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకొని నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరి కష్టాలు తీర్చడం జరిగినది. అలాంటి ప్రభుత్వాలు ఇంకా ఏనాడు రాలేదు, రాబోకూడను. వారు చేసే పేద ప్రజలకి చేసే మంచి పనులు రాబోయే కాలంలో ఇంకా జరగాలని 2029లో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రతి ఒక్కరి కష్టాలు తీరతాయి అని తెలియపరచుకుంటాం. దివంగత ముఖ్యమంత్రి జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి సందర్భంగా కర్లపాలెం కూరగాయల మార్కెట్ వద్ద గల వైఎస్ఆర్ భారీ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కేక్, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లావుల ఏడుకొండలు, నాయకులు ఆట్ల నాగేశ్వరరెడ్డి, మందపాటి పరమానంద కుమార్, తొందరపడి సుబ్బారావు, జయ భారతరెడ్డి, పేరల వెంకట సురేష్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చిరస్మరణీయమైనటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలని ఈ రోజున మనం కర్లపాలెం మండలంలో, మండల కేంద్రంలో కర్లపాలెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో మరిచిపోలేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలులో ఒకటైనటువంటి 108 కానివ్వండి, ఆరోగ్యశ్రీ అనేటువంటివి ఎప్పుడూ కూడా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటాయి. ఎవ్వరూ మరిచిపోలేనటువంటి పథకాలని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. నాడు మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఆయన ఆశయాలను కొనసాగించడానికి మన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలనలకు వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేయడం జరుగుతుంది. మరి రానున్నటువంటి కాలంలో మళ్ళా వైఎస్ఆర్ పాలనని కొనసాగించడానికి ప్రతి కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా మనకు సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ
ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించడంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మహానాయకుడిగా గుర్తింపు పొందిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణంలోని విద్యానగర్ వద్ద గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు ప్రయోజకులై ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లుగా స్థిరపడ్డారని అన్నారు. బాపట్ల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అంగరంగ వైభవపేతంగా జరపబడడం సంతోషదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, బాపట్ల జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాలశివారెడ్డి, సీనియర్ మాజీ సైనికులు అబ్దుల్ రజాక్, బక్కా రామకృష్ణారెడ్డి, రాయపూడి శ్రీనివాసరావు, ఆడి కిరణ్ కిషోర్, కోకి ధర్నారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినటువంటి మహానాయకుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మరి మా మాజీ సైనికుల ఆధ్వర్యంలో మరి వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి అందించినటువంటి పరిపాలన చూస్తే ఎవ్వరు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి వారిని చిరస్థాయిగా ఒక సుపరిపాలన అందించినటువంటి నాయకుడుగా గుర్తుంచుకునేటటువంటి నాయకుడు మరి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే పరిపాలన ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడంటే అది రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి తర్వాత అనే విధంగానే మనం చెప్పుకోవచ్చు. మరి వారు తీసుకొచ్చినటువంటి సుపరిపాలన వలన, వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల వలన మరి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు అభివృద్ధి చెందటం, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా మరి ఎంతో అభివృద్ధి చెంది ఈ రోజున రకరకాల ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను మరి ఉన్నారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి సలవేనని చెప్పి, వారి సుపరిపాలనకు నిదర్శనం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారు తీసుకొచ్చిన ఎన్నో మరి ఇంకా చెప్పుకుంటే మరి ఆరోగ్యశ్రీ ప్రపంచ చరిత్రలోనే పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించినటువంటి ఘనత ఆరోగ్యశ్రీ ద్వారా, ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మరి ఆ పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మహానాయకుడు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వారిని మరి గుర్తుంచుకుంటూ, వారి సేవల్ని గుర్తుంచుకుంటూ ఈ రోజున మేము మా మాజీ సైనికుల ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. బాపట్ల నియోజకవర్గంలో మరి మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో మరి అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషం. అందులో భాగంగా మేము కూడా ఈ కార్యక్రమం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, పార్టీ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకోవటం, ప్రపంచంలో కూడా ఎన్నో దేశాల్లో మరి మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన విభాగాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని జరుపుకోవటం చాలా సంతోషదాయకం చెప్తే. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, ఆంధ్ర రాష్ట్ర మాజీ ఉపసభాపతి కోన రఘుపతి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బూత్ కమిటీ ఉపాధ్యక్షులు ఇనగలూరి మాల్యాద్రి ఆధ్వర్యంలో 10వ వార్డు ప్యాడిసన్పేటలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనహృదయ నేత, ఆరోగ్య ప్రదాత, ఉచిత విద్యా ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకోవడం, మహానీయుని గుర్తు చేసుకోవడం ఎంతో ధన్యత అని మాల్యాద్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాన్నం వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ క్రిస్టోఫర్, కత్తి సుందర్రావు, పులిబజ్జి, కంచర్ల శ్రీకాంత్ రెడ్డి, ఆవుల వేణురెడ్డి, మాచిపోగు సామెలు, బేజవాడ సునీల్, బోడిపోగు కొండయ్య, రేపూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు 10వ వార్డు ప్యాట్సన్పేటలోని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద పూలమాల వేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. మహనీయుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, పేదవాడికి నాణ్యమైన వైద్యం, మంచి విద్య అందాలని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అన్ని కాలేజీల్లో గవర్నమెంట్ డబ్బుతో చదువుకునే విధంగా అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినటువంటి మహానేత ఆశయాలతో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు
బాపట్ల శాసనసభ్యులు ఆంధ్ర రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారి సారథ్యంలో ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు భగవంతుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మహనీయుని స్మరించుకోవడం ఎంతో ధన్యత. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకునే ధన్యతను మాకు భగవంతుడు కలుగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ జాబితా ప్రక్రియను నిర్ణీత గడువులోకి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్. ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించడంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మహానాయకుడిగా గుర్తింపు పొందిన ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.